ఒక వ్యక్తి నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే తనకు 15 ఏళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇద్దరిని కోల్పోయాడు. అమ్మమ్మ దగ్గర పెరిగాడు. తనకు 22 ఏళ్ల వయసు వచ్చేసరికి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. దాదాపుగా 5 ఏళ్ల పాటు కానిస్టేబుల్గా విధులు నిర్వహించాడు. కానీ కానిస్టేబుల్గా ఉంటే ఉన్నతాధికారుల నుంచి వేధింపులు తప్పవు, అవమానాలు తప్పవు. తను నేరుగా అవి ఎదుర్కొనడంతో ఖచ్చితంగా ఐపీఎస్ అవ్వాలి, నేను సెల్యూట్ కొట్టడం కాదు నాకే సెల్యూట్ కొట్టాలి అనే కసి పెంచుకొని 5 సార్లు సివిల్స్ పరీక్షలు రాసి 5వసారి సక్సెస్ అయ్యాడు. యావత్ దేశంలోనే అతని స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. దేశంలో చాలామంది ఐపీఎస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి అతను ఒక స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని నేర్పించాడు. ఒక మంచి పాఠంగా, ఒక మంచి పుస్తకంగా మారాడు. కానీ అటువంటి ఐపీఎస్ అధికారి ఇప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కొని సహచర ఐపీఎస్ ట్రైనీ మీద లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొని కేసు నమోదై అకాడమీ నుంచి సస్పెండ్ అయి ఈరోజు ఉదయం తనకు తానుగా స్వీయ మరణానికి ప్రయత్నించాడు. చాలా విషాదకరమైన కథ, చాలా దారుణమైన కథ. దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు, ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు, ఎలా ఉండకూడదో కూడా తెలుసుకోవచ్చు. ఆ వ్యక్తి పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇతంది ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో ఉల్లకల్లు అనే ఒక చిన్న గ్రామం. 2012లో డిగ్రీ పూర్తయింది. 2013లో కానిస్టేబుల్ పరీక్ష రాసి అర్హత సాధించాడు. 2018 వరకు కానిస్టేబుల్గా పనిచేశాడు. కానీ 2017లో ఒకసారి తను ఒక మార్చ్ నిర్వహిస్తున్నాడు. సో ఉన్నతాధికారులకు సెల్యూట్ చేస్తుండగా ఉన్నతాధికారులు ఇతన్ని మందలించారు, అందరి ముందు అవమానించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. 2019లో రాలా, 2020లో రాలా, 2021లో రాలా, 2022లో రాలా, 2023లో 350 ర్యాంక్ సాధించాడు. 2023లో వచ్చింది, కానీ అంటే ర్యాంకు 780 ర్యాంక్ వచ్చింది. అది ఐపీఎస్లో కాకుండా ఐఆర్ఎంఎస్ ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వచ్చింది. కాదు నేను ఐపీఎస్ అవ్వాలి, నా టార్గెట్ అదే అని చెప్పి మళ్ళీ 5వసారి ఆ పరీక్ష రాసి ఐపీఎస్కి అర్హత సాధించాడు. 350 ర్యాంక్ సాధించాడు ఆల్ ఇండియా సివిల్స్ ఎగ్జామ్లో. సో అతను హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్గా ఉన్నాడు. ఇతను ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు. ఇతని జర్నీని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ ఒకసారి మీరు చూడండి. అంటే అతని జర్నీ ఎంత ఎమోషనల్గా ఉంది, ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంది అంటే చాలామంది అతని జర్నీని కొనియాడారు. ఉదయ్ కృష్ణారెడ్డిస్ జర్నీ ఫ్రమ్ కానిస్టేబుల్ టు ఐపీఎస్ ఆఫీసర్ ప్రూవ్స్ దట్ నో డ్రీమ్ ఈజ్ టూ బిగ్ వెన్ backed by courage and relentless hard work. His story reminds us that determination can break every barrier and script new destinies. The future belongs to those who never give up అని ఆయన ఫోటో పెట్టి ఆయన ట్యాగ్ చేసి సీఎం చంద్రబాబు గారు ట్వీట్ చేశారు. సో అంత సక్సెస్ఫుల్ జర్నీ అవుతుంది. నేషనల్ మీడియాలో కూడా స్టార్, నేషనల్ మీడియాలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇతని జర్నీని ఐపీఎస్ అధికారులు కూడా వేరే అకాడమీలో అతని గురించి చెప్పారు. అతను పడిన అవమానాలే అతన్ని ఐపీఎస్గా మార్చాయి అని, అతనిలో కసి పెంచాయి, పట్టుదల పెంచాయి. అటువంటి వ్యక్తి అనూహ్యంగా తన అకాడమీలో తనతో పాటు ట్రైనింగ్ పొందుతున్న ఒక మహిళా ఐపీఎస్ అధికారిని వేధించాడు అనే ఒక ఆరోపణ వచ్చింది. యాక్చువల్లీ ఆమె నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది, అత్తాపూర్ పోలీసులకు. పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. దాంతో అకాడమీ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు. అతనికి తదుపరి పోస్టింగ్ ఇవ్వాలా వద్దా, శిక్షణ ఇవ్వాలా వద్దా అనేది డిఓపిటి వాళ్ళు నిర్ణయిస్తారని చెప్పి అకాడమీ అధికారులు తేల్చారు. దాంతో అతని భవితవ్యం ఆందోళనలో చిక్కుకుంది. ఇంత కష్టపడ్డాడు, నిరుపేద కుటుంబం, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే కోల్పోయాడు, కసిగా చదివాడు, ఐపీఎస్ సాధించాడు. తీరా ఉద్యోగం వచ్చే సమయానికి మచ్చపడింది, చెరుపుకోలేని మచ్చపడింది. అందుకే ఇంకా ఏమీ చేసేదేమీ లేక ఈరోజు ఉదయం ఒక స్టేటస్ పెట్టాడంట, నా తప్పేమీ లేదు, నా తప్పు లేకుండా తప్పుడు కేసు పెట్టారు అని పెట్టి, అది పెట్టిన ఒక గంటలోనే తనకు తానుగా స్వీయ మరణం పొందడానికి ప్రయత్నించాడు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎలా ఉందండి ఇది వింటుంటే? చాలా బాధాకరం కదా. సో అంటే ఇక్కడ ఏది అతీతం కాదు, ఎవరూ అతీతం కాదు విధిరాతకి అండ్ నేరాలకి,
మేబీ అతను తప్పు చేశాడా లేదా మనమైతే ధృవీకరించలేం. కానీ ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి, ఇతని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి ఇతను నిందితుడే, అలా చెప్పాల్సిందే. లోకం అతన్ని అలాగే చూస్తుంది, మీడియా అతన్ని అలాగే చూస్తుంది. అండ్ అతను దాన్ని తాను తప్పు చేయలేదు అని నిరూపించుకునేవడానికి కోర్టు ట్రయల్స్ రావడానికి కొన్ని సంవత్సరాలు టైం పట్టవచ్చు. ఈలోగా తనకు పోస్టింగ్ రాదు, కుటుంబం అంటే తను పడిన శ్రమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే, తను పడిన కష్టమంతా కూడా వృధానే, తను కార్చిన కన్నీళ్ళు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా వృధానే. ఇంకా దీంతో చేసేది ఏమీ లేక సమాజానికి తన మొహం ఎలా చూపించుకోవాలో తెలియక సో చివరికి ఉదయ కృష్ణారెడ్డి ఉదంతం ఇక్కడ వరకు వచ్చి ఆగింది. ఏమవుద్దో భవిష్యత్తులో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.